ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది లేవియ కాండము 12వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అవును, దేవుడు మనందరితో కూడా ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామమును ఎప్పుడు అపవిత్రపరుస్తున్నామంటే మంచిగా బతకకపోవడమే అపవిత్రపరచడం, బుద్ధిగా బ్రతకపోవడమే అపవిత్రపరచడం, వ్యర్థమైనటువంటి మరి అనేకమైనటువంటి దుష్టక్రియలకు లోనై దుష్టత్వమునకు లోనై నీతి తప్పి ప్రవర్తించడమే దేవుని నామమును అపవిత్రపరచడం. ప్రభువుల వారు దేవాతి దేవుడైనటువంటి సర్వ సృష్టికి దేవుడైన మరి ఆ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు సర్వమును ఎరిగి ఉండగా మరి సర్వలోక ప్రజలు మంచిగా బ్రతకాలని, తనకు మాదిరికరంగా జీవించాలని మరి సర్వ మానవాళిని ఆయన అరిచేతిలో చెక్కి ఈ లోకములో జీవమునిచ్చి ఆహారమునిచ్చి మరి పెంచి పోషించుచున్న ఆ దేవునికి మాదిరికరంగా జీవించండి అంటే మనం నీతి తప్పి యథార్థత తప్పి లోకంలో తిరుగాడుచుండగా మరి దీనిని అపవిత్రపరచడం అంటారు. మరి ఈ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినముండైన సృష్టికర్త యొక్క నామమును మరి దూషణ పాలు కానికుండా, అట్టి దేవుని నామమును అపవిత్రపరచకుండా ఎవరైతే దేవునికి మరి ఇష్టలుగా జీవిస్తారో వారు దేవునికి అత్యంత మరి సమీపముగా ఉంటారు. ఈ రీతిగా మనం ఉందాం అనుకుంటే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఎత్తుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీవిచ్చిన ఈ ఒక్క గొప్ప వాగ్దానమును వీక్షించుచున్న సర్వలోక ప్రజలందరిలోనూ, విశ్వాసులలోనూ అవిశ్వాసులలోనూ వేషధారులలోనూ మరి లోకంలోని మనుషులందరిలో కూడా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.